హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి తెలుగు మెథడాలజీకి సంబంధించిన 4th చాప్టర్ బోధనా పద్ధతులు అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి పద్య బోధన ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో రసానందాన్ని కలిగింపజేయడం. ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల్లో రసానందాన్ని కలిగింపజేయడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, విద్యార్థి కావ్యంలోని పాత్రల స్వభావమును వివరించి చెప్పగల లక్షణం రసానుభూతి. ఆన్సర్ వచ్చేసి రసానుభూతి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, బోధనలో కావ్య పరిచయం చేసేటప్పుడు సహితములైన శబ్దార్థాలు కావ్యాలు అని పలికినవారు వీరని విద్యార్థులకు తెలియజేస్తారు. విద్యార్థులకు తెలియజేస్తారు. భామహుడు ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, రసానుభూతి సాహిత్యాభిరుచి ప్రశంసనా శక్తులను విద్యార్థుల్లో పెంపొందించడం ఈ సాహితీ ప్రక్రియ బోధన ప్రధాన ఉద్దేశాలు. పద్య బోధన. ఆన్సర్ వచ్చేసి పద్య బోధన అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, పద్య బోధన ఉద్దేశం కానిది. పద్య బోధన ఉద్దేశం కానిది ఏంటి? మౌన ప్రకాశ పఠన శక్తులను పఠనాశక్తిని అభివృద్ధి చేయడం అనేది పద్య బోధన ఉద్దేశం కాదు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ వన్, పద్య పాఠాలు రకాలకు సంబంధించి సరికానిది. గల్పిక, పీఠిక. సెవెంత్ వన్, తరగతి గదిలో వివిధ రసాలను గూర్చి వివరిస్తూ వీర రసమునకు స్థాయి భావముగా దీనిని పేర్కొంటావు. ఉత్సాహం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ఉత్సాహం. నెక్స్ట్ వన్ చూద్దాము. ఎయిత్ వన్, ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమైపోతుందో అలాగే సాహిత్య పుష్పం విషయంలో కూడా అనే భావన ఈ సాహిత్య ప్రక్రియ బోధనా పద్ధతి ఏంటి? ఆన్సర్ వచ్చేసి పద్య బోధన పూర్ణ పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరికైనా మీకు ఆన్సర్ తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నైన్త్ వన్, ఒక పద్యంలో ఉద్దిష్టాలైన ఆవేశాలు మనలో తిరిగి మొలకెత్తితే గాని ఆ భావనానుభూతిని పొందితే గాని దాన్ని మనం అవగతం చేసుకున్నామనడానికి వీలు లేదు అన్నది ఎవరు? ముర్రే. 10th వన్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th వన్ చూద్దాము. పద్య పాఠ్యాంశాన్ని లేదా గేయ భావాన్ని ఏకాంశంగా ఏకమొత్తంగా భావించి బోధించే పద్ధతి బోధనా పద్ధతి. పూర్ణ పద్ధతి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ధృత ప్రకృతికాలు, కళలు, విభక్తులు, అకార ఇకార ఉకార ఎడాగమ సంధులు, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణసంధి, యణాదేశ సంధులు, సమాస పదాలు, సమాస భేదాలు మొదలగునవి ఏ దశలోని విద్యార్థులకు పరిచయం చేయాలి? మాధ్యమిక దశ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాధ్యమిక దశ విద్యార్థులకు పరిచయం చేయాలన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వన్ వచ్చేసి 12th వన్, 6th 7th 6, 7 తరగతుల విద్యార్థుల సాధించవలసిన భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహనకు సంబంధించి సరికాని ప్రవచనం గుర్తించండి. వివిధ రచన శైలి భేదాలను గుర్తించడం. ఆన్సర్ వచ్చేసి వివిధ రచనా శైలి భేదాలను గుర్తించడం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, భాషా స్వరూపాన్ని స్వభావాన్ని సమగ్రంగా అందించవలసిన దశ. ఉన్నత దశ. ఆన్సర్ వచ్చేసి అండి ఉన్నత దశ. ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాము. విద్యార్థులకు ఛందస్సు అలంకారాలను బోధించే సందర్భంలో వ్యాకరణ నిబంధనలను వివరిస్తూ బోధించే రీతిని ఏమని పిలుస్తారు? రూపాత్మక వ్యాకరణ బోధన. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వన్, 15th వన్, 8th 9th 10th 8, 9, 10 తరగతుల విద్యార్థులలో సాధించాల్సిన భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహనకు సంబంధించి తప్పుగా పేర్కొనబడిన వ్యాఖ్య. థర్డ్ వన్, భాషా భాగాలను అర్థం చేసుకొని వాక్యంలో గుర్తించడం.
16th వన్ 8, 9, 10 తరగతుల విద్యార్థులలో సాధించాల్సిన భాషను గురించి తెలిపే పదజాలంపై అవగాహనకు సంబంధించి సరికాని వ్యాఖ్య. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భూత భవిష్యత్ క్రియారూపాలను గుర్తించడం అనేది సరికాని వ్యాఖ్య. నెక్స్ట్ 17th వన్ అండి. వ్యాకరణాన్ని సులభతరం చేయుట, మాండలిక భాషలను వినియోగించుట ద్వారా భాషకు కలిగే ప్రయోజనం. భాష ఆధునికమవుతుంది. 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 18th వన్ తెలుగు వాచక పుస్తకాలలో భాషను గురించి తెలుసుకుందాం. భాషాంశాలు, వ్యాకరణాంశాలు అనే అభ్యాసాలు ఏ శీర్షికలో చేర్చారు? ఏ శీర్షికతో చేర్చారు? ఇవి చేయండి. 18th వన్ ఆన్సర్ వచ్చేసి ఇవి చేయండి. ఆన్సర్ ఈజ్ 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th వన్ శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి. నిగమోత్తమ పద్ధతి, నిగమోపపత్తి పద్ధతి, నిగమోపపత్తి పద్ధతి. 19th వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 20th వన్ అండి. వ్యాకరణ బోధనకు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఒక పద్ధతి. నిగమోపపత్తి పద్ధతి. 21 వచ్చేసి వ్యక్తుల మధ్య సంబంధాలు, వారి భావాల వ్యక్తీకరణ ప్రధాన ప్రయోజనంగా కలిగిన లేఖలు. వ్యక్తిగత లేఖలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. విద్యార్థులు తల్లిదండ్రులకు, స్నేహితులకు, బంధువులకు తమ క్షేమ సమాచారాలను, బాధలను, ఆవేదనలను, సంతోషాలను తెలపడానికి రాసే లేఖలు. వ్యక్తిగత లేఖలు. నెక్స్ట్ వన్ 23rd వన్. సమాజంలోని వ్యక్తులకు సాంఘిక సంబంధ కార్యకలాపాలకు సంబంధించి పత్రికా సంపాదకులకు, వివిధ వ్యక్తులకు, సంస్థలకు రాసే వినతి పత్రాలు, ఫిర్యాదులు, ఆహ్వాన పత్రాలు ఈ లేఖకు చెందినవి. సాంఘిక లేఖలు. నెక్స్ట్ వన్ 24th వన్ అండి. అధికారులు విజ్ఞప్తులు, మెమోరియల్స్ మొదలైన అంశాలకు సంబంధించిన విషయాలపై రాసే లేఖలు. వ్యవహార లేఖలు. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 25th వన్. ఉద్యోగానికి దరఖాస్తు, ఫిర్యాదు లేఖ, పుస్తక విక్రేత లేఖ మొదలగునవి ఈ రకమైన లేఖలకు చెందినవి. వ్యాపార లేఖలు. 26th వన్. లేఖ స్వరూపాన్ని పరిశీలించినప్పుడు ప్రధానంగా అందులో ఎన్ని అంశాలు కనిపిస్తాయి? 6 అంశాలు కనిపిస్తాయి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 27th వన్. ఉపాధ్యాయుడు ఒక మాదిరి లేఖను విద్యార్థుల ముందు ప్రదర్శించి అలాంటి లేఖనే రాయమని కోరడం, లేదా ఉపాధ్యాయుడే మాదిరి లేఖను నల్లబల్లపై రాసి దాన్ని అనుకరిస్తూ మరో ఉత్తరం రాయమని చెప్పడం, కోరడం ఈ పద్ధతి. అనుకరణ పద్ధతి. నెక్స్ట్ వన్ 28th వన్. లేఖా రచన బోధనా పద్ధతులు ఏ వరుసలో ఉన్నాయి? అనుకరణ పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి ఈ వరుసలో ఉన్నాయి. 29th. తరగతి ఉపాధ్యాయుని లేదా ప్రధాన ఉపాధ్యాయునికి రాసే సెలవు లేఖ ఈ రకానికి చెందినది. సాంఘిక లేఖలు. 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 30th వన్. లేఖారచన బోధనా క్రమం. లేఖారచన బోధనా క్రమం. ప్రవేశం. 4th వన్ అండి. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. ఈ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ 31. మనోవైజ్ఞానికుల అభిప్రాయంలో క్రీడ శిశువు చేసే ఒక డాష్. ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవ జాతి తరతరాలుగా పొందిన పరిణామ పునరభినయమే శిశు క్రీడలో కనిపిస్తుందని, జాతిలోని క్షుద్ర ప్రవృత్తులు శైశవ దశలో ప్రతి వ్యక్తిలోనూ క్రీడా రూపంలో వ్యక్తిమయ బహిర్గతం అవుతాయి అని నిర్వచించిన వారు స్టాన్లీ హాల్. 33 వన్. క్రీడా పద్ధతిలో ముఖ్యాంశాలలో తప్పుగా పేర్కొనబడినది ఏది? విద్యార్థులు మానసిక అవసరాలు తీరవు.
తప్పుగా పేర్కొనబడింది అనమాట ఇది. నెక్స్ట్ 34 వైయక్తిక క్రీడలు, జట్టు క్రీడలు, తరగతి క్రీడలు, సామూహిక క్రీడలు అనేవి ఈ వర్గీకరణకు చెందినవి. ఏ వర్గీకరణ? ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి. పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి క్రీడల వర్గీకరణ. 35 మాంటిసోరీ విద్య విధానంలో కీలక భావనలు స్వేచ్ఛ, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయం వికాసం. ఆన్సర్ వచ్చేసి స్వేచ్ఛ, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయం వికాసం. 36 డాల్టన్ ప్రణాళికలో పాఠశాలకు తల్లిదండ్రులకు మధ్య వారధిగా ఉండేది. హౌస్ అడ్వైజర్, సలహాదారుడు. ఆన్సర్ వచ్చేసి హౌస్ అడ్వైజర్, సలహాదారుడు. 37 డాల్టన్ ప్రణాళికలో ఆయా విషయాలను బోధించే ఉపాధ్యాయులు విషయ అభ్యసనకు అవసరమయ్యే ఉపకరణాలు పుస్తకాల్లో ఉండే విషయ కక్షలను ఏమంటారు? ల్యాబ్ అంటారు. ల్యాబ్. 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ల్యాబ్ అంటారు. 38 నియోజన పద్ధతిలో కనిష్ట ప్రణాళికలోని గౌణ విషయాల్లో చేరని అంశం అన్య భాష. ఆన్సర్ వచ్చేసి అన్య భాష. 39 నియోజన పద్ధతిలోని కృత్యాలు లేదా నియోజనాలు ప్రశ్నోత్తర రూపంలో ఉంటాయి. నియోజనాలలోని ప్రతి సోపానంలోనూ తగిన సూచనలు ఉంటాయి. ఇవి విద్యార్థుల్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపుతాయి. వీటిని హెలెన్ పార్క్ హార్ట్స్ ఏమని పిలిచింది? ఇంటరెస్టింగ్ ప్యాకెట్స్ అని పిలిచింది. నెక్స్ట్ వన్ 40 ప్లీలు తమకు ఇష్టమైన పనిలో ఇష్టమున్నంతసేపు నిమగ్నమై తనదైన వేగంతో స్వేచ్ఛగా నేర్చుకున్నప్పుడే అభ్యసన సరిగా సాగుతుంది అని ఎవరి విశ్వాసం? మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్. నెక్స్ట్ వన్ 41 1955 సంవత్సరంలో యుఎస్ఏలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత లెక్సింగ్టన్ 1957లోను అమలు చేయబడిన బృంద బోధన. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 43 వైవిధ్యమైన బోధన నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి ఆలోచించి బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం బృంద బోధన అని నిర్వచించింది ఎవరు? 3rd వన్ అండి. కార్ల్సన్. నెక్స్ట్ వన్ 43 ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారంగా పరస్పర సహకారంతో విషయ బోధనను మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని నిర్వచించిన వారు? ఎంబి నాయక్. 2nd వన్ 44 నెక్స్ట్ వన్ 44 అండి. ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఒక బృందంగా ఏర్పడి తనకున్న ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను, విద్యార్థుల అవసరాలను, వారికున్న ప్రత్యేక నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళిక చర్చించి అందులోని వివిధ భాగాలను వేరువేరు ఉపాధ్యాయులు బోధించే పద్ధతిని బృంద బోధన అంటారు అని నిర్వచించిన వారు? డేవిడ్ వార్విక్. అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ వన్ 45 ముందుగా తయారు చేసిన పాఠ్యాంశాన్ని తరగతి గదిలో దృశ్య శ్రవణ యంత్రము ద్వారా ప్రదర్శించి బోధన చేయుట అనేది డిజిటల్ తరగతి బోధన. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 46 విద్యా ఫలితాలను సాధించడానికి విద్యార్థికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనను ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణ. నెక్స్ట్ వన్ 47 విద్యా ఫలితాలను సాధించడానికి విద్యార్థికి కంప్యూటర్ నియంత్రిత ప్రదర్శనలను ప్రతిస్పందిత ప్రవేశ ఉపకరణాలకు మధ్య జరిగే పరస్పర చర్య కంప్యూటర్ సహాయక శిక్షణ అని పేర్కొన్నవారు?
E.R. హిల్గార్డ్, G.H. బేవర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ 48. కంప్యూటర్ సహాయక బోధనాభ్యాసంలో ట్యూటర్ చేపట్టే వ్యూహాలలో ఇది చేరదు. టూల్ బార్ అప్లికేషన్. ఆన్సర్ వచ్చేసి టూల్ బార్ అప్లికేషన్. 49. బోధనాభ్యసన కార్యక్రమంలో కంప్యూటర్ల వినియోగ విధానాన్ని గమనిస్తే ఎన్ని ఉపగమాలు మనకు గోచరిస్తాయి? 3. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 50. కంప్యూటర్ సహాయక బోధనలో ఇది కూడా ఒక భాగం. ఈ లెర్నింగ్ అనేది ఒక భాగం. ఇదండి మన తెలుగు మెథడాలజీకి సంబంధించిన 4th చాప్టర్ అయితే చూసాం కదా. మరొక నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ చూద్దాం. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.